హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను కోరుకుంటున్నాను. గైస్, రియల్మీ వచ్చరికి రీసెంట్గా రియల్మీ నార్జో సిరీస్ అయితే లాంచ్ చేసిందన్నమాట. నార్జో 30 సిరీస్ వచ్చరికి అండ్ అలాగే టీవీ అండ్ రియల్మీ బడ్స్ Q2 అయితే లాంచ్ చేసింది. అండ్ అలాగే రియల్మీ X7 Max కొత్త కలర్ అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం రియల్మీ నార్జో 30 గురించి తెలుసుకుందాం. నార్జో 30, 30 రెండు అయితే లాంచ్ చేసిందన్నమాట ప్రొడక్ట్స్ వచ్చేసరికి, అంటే మొబైల్ ఫోన్స్ ఇవి. సో అలాగే ఇది రియల్మీ 30 వచ్చరికి ఈరోజు 12:30 PM అయితే సేల్ తీసుకురాబోతున్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం పేపర్ రివ్యూ చూద్దాం. సో రియల్మీ 30 అండ్ 30 5G ఎలా ఉందో చూద్దాం అంటే నార్జో సిరీస్లో. సో నేను అలా బిజినెస్ సారం సింటెక్కి తెలుగు దిస్ యువర్ ఫ్రెండ్స్ సారం కొట్టి లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో రియల్మీ నార్జో 30కి 35G డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ ఒక ప్రాసెసర్ చేంజ్ చేసి మిగతా స్పెసిఫికేషన్ మొత్తం సేమ్ అనమాట. సో ఒక ప్రాసెసర్ ఒకటి చేంజ్ ఉంటుంది. సో రెండిట్లో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే అనమాట. ఇది IPS డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ అలాగే 140Hz టచ్ శాంపుల్ రేట్ వస్తుంది అనమాట. ఇది 700 నట్స్ అయితే ఉంటుంది బ్రైట్నెస్ దీంట్లో వచ్చేసరికి. సో ఇంకా నెక్స్ట్ వచ్చరికి ప్రాసెసర్ గురించి వెళ్ళిపోదాం. ప్రాసెసర్ వచ్చరికి దీంట్లో రియల్మీ నార్జో 30 5G వచ్చరికి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్కి డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు అనమాట. 7nm బిల్డ్ అయిన ప్రాసెసర్ డ్యూయల్ 5G బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 5G మోడెమ్ తో వస్తుంది అనమాట ఇది. సో డ్యూయల్ 5Gలు దీంట్లో N77, N78, N91 సో సంథింగ్ ఉన్నాయన్నమాట. సో అయితే యూజ్ చేశారు దీంట్లో. సో అన్ని బ్యాండ్స్ అయితే ఏదైతే ఇండియాలోకి రాబోతున్న 5G బ్యాండ్స్ ఉన్నాయో ఆ బ్యాండ్స్ అన్నిటికీ సపోర్ట్ చేయగలదు ఈ ప్రాసెసర్ వచ్చరికి. అండ్ అలాగే రియల్మీ నార్జో 30 వచ్చరికి దీనిలో కూడా మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. ఇది వచ్చరికి హీలియో G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్. ఇది వచ్చరికి 12nm బిల్డ్ అయిన ప్రాసెసర్. సో రెండిట్లో మనకి LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.1కి సపోర్ట్ చేస్తుంది అనమాట. USB 2.0కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం. బ్యాక్ వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా సెటప్ అనమాట. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 48 MP ఉంటుంది. దీని అపర్చర్ 1.8 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి 8 MP. ఇది వచ్చరికి పోర్ట్రేట్ లెన్స్ అంటున్నారు. దీని అపర్చర్ 2.4 ఉంటుంది. సో దీన్ని వచ్చేసి మీరు ఏదైతే పోర్ట్రేట్ వీడియో షాట్స్ ఉంటాయి కదా, సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వడం, మనొకట హైలైట్ అవ్వడం, సో అయితే దీంట్లో షూట్ చేసుకోవచ్చు అనమాట మనం. అండ్ ఇంకా థర్డ్ కెమెరా వచ్చరికి 2 MP ఉంటుంది. దీని అపర్చర్ కూడా 2.4 ఉంటుంది. సో ఇది కూడా మనకి మ్యాక్రో లెన్స్ అనమాట. ఇది మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 FPS వరకు వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అన్ని రకాల మోడ్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ మోడ్ అంటే మీరు వైట్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అవ్వడం. సో ఆ మోడ్స్ అని మీకు తెలిసిందే కదా. సో మోడ్స్ అని దీంట్లో కూడా ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ వచ్చరికి 16 MP ఉంటుంది. ఫ్రంట్ 16 MP వచ్చరికి దీని అపర్చర్ 2.1 ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీకు 1080p 30 FPS వరకు వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు ఫ్రంట్ కూడా. అండ్ అలాగే రెండు ఏదైతే వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే వీడియో డిపార్ట్మెంట్లో మనం స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చరికి సాఫ్ట్వేర్ స్టెబిలైజేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే సాఫ్ట్వేర్ ద్వారా స్టెబిలైజేషన్ తీసుకుంటారు కానీ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అంటారు అనమాట. సో ఫిజికల్గా స్టెబిలైజేషన్ అనేది దీంట్లో అయితే లేదు. సో సాఫ్ట్వేర్ ద్వారా మనం స్టెబిలైజేషన్ అయితే తీసుకోవచ్చు. స్టెబిలైజేషన్ చేసేటప్పుడు మనకి క్రాప్ అయింది అనమాట సెన్సార్ వచ్చరికి. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే. సో ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే రెండిట్లో మనకి 5000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. సో 5000 mAh బ్యాటరీ రియల్మీ నార్జో 30 5G వచ్చరికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్తో వస్తుంది. సో రియల్మీ నార్జో 30 వచ్చరికి మనకి టైప్ మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది అనమాట ఇది. సో ఇది వచ్చరికి 30W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదైతే Type-Cతో వస్తుంది. 5G వచ్చరికి నార్మల్ 4G వచ్చరికి మనకి మైక్రో USBతో 30W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే ఇది వచ్చరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో వస్తుంది అనమాట ఇది. అండ్ అన్ని ఫీచర్స్ మీకు ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ UI 2.0కి ఓతో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అనమాట. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. సో ఇవన్నీ మనకి నార్మల్ అనమాట అన్ని రియల్మీ ఫోన్స్ అయితే వస్తుంది. ఇంకో ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ర్యామ్ మనకి ఇంకా 3GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. ఏదైతే IQలో ఉందో సేమ్ ఫీచర్ దీంట్లో కూడా యూజ్ చేశారు. సో రియల్మీ వాళ్ళు వచ్చరికి. సో ఇదనమాట మన ఓవరాల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే. సో ఇంకా మన ఫిజికల్ ఓవర్ చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ వచ్చరికి రైట్ సైడ్ వచ్చరికి మనకి పవర్ బటన్ ఉంటుంది అనమాట. అదే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గిల్ కనపడుతుంది. అండ్ మీకు స్లిమ్ స్లాట్ కనపడుతుంది అనమాట. ఇది
3 స్లాట్స్ అయితే వస్తుంది అనమాట. ఎట్ ఎ టైం మీరు డ్యూయల్ 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ అండ్ టాప్ పార్ట్ చూసుకుంటే బాటమ్ వచ్చేసరికి మనకి స్పీకర్ గిల్ కనపడుతుంది, Type-C పోర్ట్ కనపడుతుంది. Realme 30 5Gలో వచ్చేసరికి, సో Realme 30లో వచ్చరికి మనకి మైక్రో SD పోర్ట్ కనపడుతుంది అనమాట, Type-C పోర్ట్ ప్లేస్లో. అండ్ అలాగే 3.5 జాక్ అయితే ఉంటుంది. అండ్ టాప్ పోర్ట్ చూసుకుంటే ప్లెయిన్గా ఉంటుందంట. దీంట్లో ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇవ్వలేదు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ కనపడుతుంది అనమాట. Realme 8 Realme Narzo 30కి పెద్ద తేడా అయితే లేదు, సింపుల్ ఓన్లీ బ్యాక్ మీకు డిజైన్ ఒకటే మారుతుంది అనమాట. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే ఇది వ్యూ డ్రాప్ అయితే వస్తుంది అనమాట, డ్రాప్ అయితే వస్తుంది. సో ఆ పంచ్ హోల్ ఉంది కదా, ఆ హోల్లో మీకు 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఫేస్ అన్లో కూడా ఉంటుంది. ఇంకా Realme 30 చూసుకుంటే 4GB + 64GB వేరియంట్ ఉంటుంది, 6GB + 128GB వేరియంట్ ఉంటుంది అనమాట. 4GB + 64GB వేరియంట్ వచ్చరికి 12,500 రూపీస్ అయితే పెట్టారు. అండ్ 6GB + 128GB వేరియంట్ వచ్చరికి 14,500 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ రోజు 12:30 PM అయితే మీకు 12 PM అయితే సేల్ తీసుకురాబోతున్నారు Realme 30 వచ్చరికి. దీంట్లో వచ్చరికి వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ అంటే స్టార్టింగ్ ఎవరైతే ఇప్పుడు సేల్లో కొంటారో వాళ్ళకి వచ్చరికి 500 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. అప్పుడైతే మీకు 12,000 రూపీస్ అయితే పడుతుంది అనమాట. అండ్ అలాగే 6GB + 128GB వేరియంట్ వచ్చరికి 14,000 రూపీస్ అయితే పడుతుంది అనమాట. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు 500 రూపీస్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట. ఇంకా Realme Narzo 30 5G వచ్చరికి మీకు రేపు సేల్ తీసుకురాబోతున్నారు వీళ్ళు 12 PMకి. సో ఇది వచ్చరికి 1 వేరియంట్ ఉంటుంది అనమాట, 6GB + 128GB వేరియంట్. దీని ప్రైస్ చూసుకుంటే 15,999 పెట్టారు, అంటే 16,000 రూపీస్ అయితే పెరగడం జరిగింది. సో ఇదే ప్రైస్లో మీకు Realme 8 కూడా ఉంటుంది అనమాట. రెండిట్లో సేమ్, ఒక్కటే చేంజ్ ఏంటంటే డిజైన్ అనమాట. అన్ని ఈ మొబైల్స్ నేను ఇప్పటివరకు A3 మొబైల్స్ చెప్పాను కదా, సో 3 మొబైల్స్ మనకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. సో గ్లాస్ బాడీ అయితే కాదు, పాలికార్బోనేట్ బాడీ అనమాట. ఫ్రేమ్ కూడా పాలికార్బోనేట్ అయితే వస్తుంది అనమాట. ఐ థింక్ మీకు ఇది చెప్పాలంటే ప్లాస్టిక్ బాడీ అని చెప్పుకోవచ్చు. సో ఇదనమాట Realme 8కి Realme Narzo 30 5Gకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. Realme 8 మీకు ఇంకా 15,000 రూపీస్కి అయితే వస్తుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే మీకు డిజైన్ ఇంపార్టెంట్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు మీరు దానికి. సో గేమింగ్ కూడా బాగుంటుంది ఇది. అండ్ డిస్ప్లే నాకు మంచి ప్రయారిటీగా, నాకు గేమింగ్ కావాలి, Realme నుంచి ఒక మొబైల్ కావాలి నాకు మంచి గేమింగ్ పర్పస్ అయితే మాత్రం తీసుకోవచ్చు. Realme 8 Realme Narzo 30 5G రెండింటిలో డిఫరెన్స్ ఉంటుంది. ఏ తక్కువ ప్రైస్కి వస్తే తీసేసుకోండి. సో ఇంకా ఇదనమాట Realme Narzo 30 గురించి మాట్లాడుకుంటే, సో ఇది ఆ ప్రైస్ సెగ్మెంట్లో పర్లేదని చెప్పుకోవచ్చు. దీని మీద కూడా ఎవరైతే ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొనాలనుకుంటున్నారో వాళ్ళు కూడా లుక్ ఇచ్చారనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి కొన్ని మొబైల్స్ కూడా ఉన్నాయి. Redmi Note 10 ఉందనుకుంటా. సో అది వచ్చరికి మనకి సేమ్ ప్రైస్ ఉంటుంది, కాకపోతే దాంట్లో AMOLED డిస్ప్లే ఉంటుంది, దీంట్లో IPS డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. సో అంతే తేడా. సో ఇంకా అలాగే ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. దీనిలో గేమింగ్ ప్రాసెసర్ ఉంటుంది, దానిలో నార్మల్ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఐ మీన్ దానిలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఏదో యూజ్ చేయడం జరిగింది Redmi Note 10లో. సో మీకు ఈ వీడియోతో అర్థమైపోయి ఉంటుంది Realme Narzo 30 కొనాలా కొనకూడదు అనేది. అండ్ అలాగే Realme Narzo 30 5G మొబైల్ కొనాలా కొనకూడదు అనేది మీకు అర్థం ఉంటుంది అనుకుంటున్నాను. సో అయితే ఈ వీడియో మీకు గ్యారంటీగా నచ్చింది ఆస్తున్నాను. కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సారంగొట్టపట్టి ఎప్పటికప్పుడు సినీ అండ్ గేమ్ ఫిష్తో మీ ముందుంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ సారంగొట్టపట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.